ఈరోజు ఎంతోమంది గ్రేట్ లీడర్స్ సక్సెస్ఫుల్గా వెస్టేజ్లో లైఫ్ లీడ్ చేస్తూ మనందరి కోసం వాళ్ళ టెస్ట్ మోనీస్ నిజంగా అందరికీ వాళ్ళ దగ్గర నుంచి మనం స్ఫూర్తిగా నేర్చుకోవాలి, తీసుకోవాలి. డెఫినెట్గా 1 ఇయర్ తర్వాత ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతారు. ఒక 3 ఇయర్స్ తర్వాత మీరందరూ కోటీశ్వరుల జాబితాలోకి డెఫినెట్గా వెళ్తారు, నో డౌట్. అలాంటి ఒక మా దృష్టిలో ఇది మీటింగ్ కాదు, మా లీడర్లందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ గొప్పతనాన్ని గుర్తించాలని పాజిటివ్ మైండ్ సెట్తో కూర్చోవాలని. మన ఆలోచన, మన మైండ్ సెట్టే మన ఫ్యూచర్. అవునంటారా? అవునా కాదా? ఈరోజు దీంట్లో నుంచి మీరు గొప్పగా చూస్తే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా గొప్పగానే కనిపిస్తారు. ఇందులో ఏమన్నా చిన్న చిన్న ఇప్పుడు పాటలు ఎక్కువైనాయి, నీకెందుకు ఎక్కువైతే నీకు కావాల్సింది తీసుకో. కామెంట్లు చేసే స్థాయి కాదు మనది. యూట్యూబ్లో మంచి ప్రతి దాంట్లో నెగిటివ్ మైండ్ సెట్ తీసేసి పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు గెలిచిన లీడర్లు అందరూ కూడా నెగిటివ్ ఉన్నది ఒకప్పుడు, ఇలాంటి మీటింగ్లకు వచ్చి ఇలా ఉంటే మనం సక్సెస్ అవ్వలేమని చెప్పేసి ఆ నెగిటివ్ని అంతా తీసి పక్కన పడేసి ఏం జరిగినా మన మంచి కోసమైన మైండ్ సెట్తో నిలబడి కోటీశ్వరులుగా వెస్టీజ్ ద్వారా 3 ఇయర్స్లో తయారైనటువంటి లీడర్స్ ఇప్పుడు మన కళ్ళ ముందు మాట్లాడబోతా ఉన్నారు. ఓకేనా సార్? వెస్టీజ్ని ఎలా చూస్తే అలా కనపడుతుంది. ఎవరో నాకు ఇంతకుముందు మా లీడర్ ఎవరో చెప్పారు ఈ మీటింగ్లో, ఒక డ్రింకర్ తండ్రి, 2 కొడుకులు. పెద్ద కొడుకు ఏమో తండ్రిని తీసుకొని డ్రింకర్గా మారిండు. ఎందుకు ఇలా మారావంటే మా నాన్నే నాకు తయానడు. చిన్న కొడుకు దాన్ని పాజిటివ్గా తీసుకొని మా నాన్నలాగా నేను రాకూడదు, మా నాన్నకు ఊర్లో మంచి పేరు లేదు, మా తల్లి దగ్గర మా అమ్మ దగ్గర కూడా ఇది లేదు, నేను అలా ఉండకూడదు అని చెప్పేసి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకున్నాడు. అక్కడి నుంచి ఏం తీసుకున్నాడు, ఏం తీసుకుంటే అది అవుతుంది. ఓకేనా? మనం కూడా ఏం తీసుకుందాం? మంచి తీసుకోండి. చైర్ లేదు, లేకుంటే ఇది అది ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్ చేసే స్థాయి కాదు మంది. ఓకేనా? లీడర్లు కష్టపడి డెవలప్ అయిన వాళ్ళు ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు డ్యాన్స్ అవసరం లేదు, పాటలు అవన్నీ ఈ చేసిన వాళ్ళు నా చరిత్రలో ఇంతమందికి కనుమరుగైపోయారు. వెస్టీజ్లోకి వచ్చి నేర్చుకోరని ఆయన అంటే మాకు సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చిర్రు. ఎంతో కొంత బండి పోతుంది కదా, అవునా కాదా? ఈరోజు భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న టీం ఎవరంటే మన టీం అని గర్వంగా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ